హలో అండర్ గ్రాడ్యుయేట్స్. చాలామంది ఏపీ పీజీ సెట్ స్టూడెంట్స్‌కి ఒక కామన్ డౌట్ ఉంటది. ఎంఎస్‌సి బయోటెక్నాలజీ చూస్ చేసుకోవాలా? లేదా ఎంఎస్‌సి మైక్రోబయాలజీ చూస్ చేసుకోవాలా? ఏ కోర్సు సీఎస్ఐఆర్ నెట్‌కి బెటర్ ఉంటది? ఏ కోర్స్‌కి బెటర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఎక్కువ స్కోప్ ఉంటది మన ఇండియాలో గానీ, అండ్ అదర్ కంట్రీస్ అబ్రాడ్స్‌లో గానీ. అండ్ ఈరోజు ఈ ఒపీనియన్స్ అన్ని పక్కన పెట్టేసి మనం ఏంటి అంటే కంపేర్ చేద్దాం. ఏ కోర్సు ఎలా ఉంది? వాటి సిలబస్ ఎలా ఉంది? ఏంటి? అనేది కంపేర్ చేసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు జాయిన్ అయితే ఏపీపీ సెట్‌కి సంబంధించిన అప్డేట్స్, డేట్స్ గానీ, కౌన్సెలింగ్ డేట్స్ అలాంటియన్నీ ఏమైనా ఉంటే అందులో నేను పోస్ట్ చేసేస్తుంటాను. మీకేంటి అంటే అప్డేట్స్ టైమ్ టు టైమ్ వచ్చేస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, అందుకు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వమంటున్నాను. ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి. లెంత్ ఫుల్ ఉన్నా గానీ మీకేంటి అంటే ఒక ఐడియా వస్తది. ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకేనా? అలా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏంటి అంటే ఎంఎస్సి బయోటెక్నాలజీ అండ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ చూసుకుంటే మనకేంటి అంటే ఇది ఒక బ్రాడ్ ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. ఇందులో కంబైన్స్ ఏంటి అంటే మైక్రోబయాలజీ టాపిక్స్ గానీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యునాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, జెనెటిక్ ఇంజినీరింగ్. సో, ఇవన్నీ ఏంటి అంటే ఇందులో మనకి ఈ ఎంఎస్సి 2 ఇయర్స్ ఎంఎస్సి బయోటెక్నాలజీ 2 ఇయర్స్‌లో మనం ఏంటి అంటే ప్రిపేర్ అవుతాం అండ్ మాస్టరీ చేస్తాము. సో, మీకు ఇంటర్ డిసిప్లినరీ అంటే నేను మీకు చెప్తా ఎంఎస్సి బయోటెక్నాలజీలో ఇదొక ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కంబైన్డ్ నాలెడ్జ్ ఫ్రమ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఆర్ ఫీల్డ్. సో, మీకు సింపుల్‌గా చెప్తాను. ఏంటి అంటే ఇందులో యూజ్ చేస్తున్న కాన్సెప్ట్స్ గానీ, సో, ఇవన్నీ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్స్ గానీ, టాపిక్స్ మనకి ఏంటి అంటే ఫ్రమ్ అదర్ బ్రాంచెస్ లైక్ బయోకెమిస్ట్రీ గానీ, జువాలజీ గానీ అండ్ నెక్స్ట్ పోతే చాలా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే లైఫ్ సైన్సెస్‌లో ఉన్న 27 కోర్సెస్ ఉన్నాయి చూసారా బ్రాంచెస్. ఈ అన్ని బ్రాంచెస్‌లో ఉన్న నాలెడ్జ్ గానీ, కాన్సెప్ట్, ఫీల్డ్స్ అలాంటియన్నీ ఏంటి అంటే మనకి బయోటెక్నాలజీలో తెగులుతది. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఎంఎస్సీ బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్సు ఉంది అండ్ నెక్స్ట్ పోతే ఎంఎస్సీ జువాలజీ ఉంది, బోటనీ. సో, అన్నిట్లో మనకేంటి అంటే జెనెటిక్స్ టచ్ అవుతది, మాలిక్యులర్ బయాలజీ టచ్ అవుతది, బయోకెమిస్ట్రీ ఇలా ఏంటి అంటే డిఫరెంట్ కోర్సెస్ యొక్క కాన్సెప్ట్స్, నాలెడ్జ్ అన్నీ ఏంటి అంటే ఇందులో మనకి కంబైన్ అయ్యి ఉంటాయి. బయాలజీ ఆ కంబైన్డ్ బయాలజీ ఏంటంటే దీనిలో మిక్స్ అయ్యి ఉంటుంది. అందుకు దీని ఏంటంటే ఒక బ్రాడ్ ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అని అంటారు మనకి బయోటెక్నాలజీ. అండ్ అదర్ హ్యాండ్ మనకి మైక్రోబయాలజీ చూసుకుంటే మైక్రోబయాలజీ ఎలా అంటే ఇది డీప్ స్పెషలైజేషన్. ఎవరికైతే లైక్ ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ. సో, వాళ్ళు ఏంటి అంటే స్పెషలైజేషన్ ఫీల్డ్ ఇది మాత్రమే చూస్ చేసుకుంటారు వాళ్ళు. బయోటెక్నాలజీ ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ఒక బ్రాడ్ ఎక్స్‌పోజర్. సో, ప్రతి టాపిక్ మీద వాళ్ళకి ఎక్స్‌పోజ్ అవుతది మనకి. సో, జెనెటిక్స్ అయితే జెనెటిక్స్, ఇమ్యునాలజీ అయితే ఇమ్యునాలజీ అండ్ బయోకెమిస్ట్రీ అయితే ఇలా ఏంటి అంటే ఒక బ్రాడ్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటది. మైక్రోబయాలజీ అంటే ఒక డీప్ స్పెషలైజేషన్ ఇంకా. అంటే పర్టిక్యులర్ ఈ ఫీల్డ్ మీదే వీళ్ళు స్పెషలైజేషన్ ఉంటది. అది ఇక్కడ కీ డిఫరెన్సెస్ రెండిటికి. మీకు ఇది అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సీఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ కవరేజ్. ఇక్కడ మనం అతి ముఖ్యమైన పాయింట్ చూసుకుంటే సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ సిలబస్ ఎంత కవరేజ్ అవుతుంది ఏ ఏ కోర్సెస్లో అని మనం చూసుకుంటే మనకి బయోటెక్నాలజీ సిలబస్ చూసుకుంటే మనకి ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సెల్ బయాలజీ కానీ బయోమాలిక్యూల్స్ కానీ మాలిక్యులర్ బయాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ అండ్ ఇమ్యునాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ బయోస్టాటిస్టిక్స్ ప్లాంట్ బయోటెక్నాలజీ యానిమల్ బయోటెక్నాలజీ సెల్ కల్చర్ టిష్యూ ఇంజనీరింగ్. సో ఈ టాపిక్స్ ఏంటి అంటే డైరెక్ట్లీ మనకి సిఎస్ఐ నెట్ చాలా యూనిట్స్కి ఏంటి అంటే టచ్ అయిపోద్ది. డ్యామ్ షూర్గా ఉంటాయి. అలా మీకు పర్సంటేజ్ చెప్తాను. అరౌండ్ మినిమం అంటే తక్కువలో తక్కువ మనకి ఏంటి అంటే 80% ఉంటుంది, కవర్ అవుతుంది ఓవర్లాప్ సిఎస్ఐ నెట్ సిలబస్ అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ సిలబస్ అరౌండ్ 80 మినిమం అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఏంటి అంటే 85% కవర్ అవుతుంది మనకి. ఇంకా మనం ఎంఎస్సి మైక్రోబయాలజీ సిలబస్ చూసుకుంటే జనరల్ మైక్రోబయాలజీ కానీ వైరాలజీ బయోమాలిక్యూల్స్ సెల్ బయాలజీ ఎంజైమాలజీ ఇమ్యునాలజీ మాలిక్యులర్ బయాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ బయోస్టాటిస్టిక్స్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ అండ్ ఫార్మాక్యూటికల్ మైక్రోబయాలజీ. సో ఈ టాపిక్స్ ఏంటి అంటే ఏయూలో ఎంఎస్సి మైక్రోబయాలజీ స్టూడెంట్స్ 2 ఇయర్స్ స్పెషలైజేషన్లో ఈ ఫీల్డ్స్లో వాళ్ళు పర్టికులర్ మాస్టరీ అవుతారు అండ్ నెక్స్ట్ పోతే ఈ ఫీల్డ్ ఈ టాపిక్సే వాళ్ళు ఏంటి అంటే 2 ఇయర్స్ ఎంఎస్సిలో ప్రిపేర్ అవుతారు. ఎస్టిమేట్గా మనం సిఎస్ఐ నెట్ ఓవర్లాప్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని చూసుకుంటే తక్కువలో తక్కువ 70% ఉంటుంది అండ్ ఎక్కువ చూసుకుంటే మ్యాక్సిమం 80% ఏంటి అంటే కవరేజ్ అవుతుంది మనకి మైక్రోబయాలజీ సిలబస్ సిఎస్ఐ నెట్ లైఫ్ సైన్సెస్ సిలబస్ చూసుకుంటే.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏ కోర్స్ మనకి సిఎస్ఐఆర్ నెట్కి అనేది అడ్వాంటేజ్ ఉంటుందంటే, మీ గోల్ సిఎస్ఐ నెట్ లైఫ్ సైన్సెస్ అయితే బయోటెక్నాలజీ వాళ్ళకి ఏంటి అంటే ఒక స్లైట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అది ఎందుకు ఏంటి ఎడిషనల్ ఏరియాస్ నేను మీకు చెప్తే చూసుకుంటే ఏంటంటే, ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ యానిమల్ బయోటెక్నాలజీ కానీ, టిష్యూ కల్చర్, జెనెటిక్ ఇంజనీరింగ్ ఇలాంటి ఈ టాపిక్స్ ఎడిషనల్ ఏరియాస్ ఏంటి అంటే బయోటెక్నాలజీ వాళ్ళకి కాన్సెప్ట్స్ అనేది వాళ్ళకు ఉంటాయి. ఓకేనా, ఎంఎస్సి బయోటెక్నాలజీలో. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు. ఒక డెడికేటెడ్ మైక్రోబయాలజీ స్టూడెంట్ ఏంటి అంటే కూర్చుంటే ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ చేస్తే సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఏంటి అంటే క్లియర్ అయిపోతుంది. అది పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు మీకు. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మనం రీసెర్చ్ ఆపర్చునిటీస్ గురించి చూసుకుంటే, మీరు ఆఫ్టర్ ఎంఎస్సి బయోటెక్నాలజీ సిఎస్ఐఆర్ నెట్ క్లియర్ చేసి మీరు ఎలాంటి వాటిలో రీసెర్చ్ ఏరియాస్లో వర్క్ చేస్తారు అంటే, ఎంఎస్సి బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఎస్పెషలీ జెనెటిక్స్, జీనోమిక్స్ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ ఉన్నాయి చూసారా, అలాంటి వాటిలో, అండ్ క్యాన్సర్ కానీ, స్టెమ్ సెల్స్ రీసెర్చ్ ఉంటుంది చూసారా, ఇలాంటి వాటిలో, డ్రగ్ డిస్కవరీ కానీ, ఏదైనా వ్యాక్సిన్స్, సో ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇలాంటి వాటిలో. అండ్ ప్యూర్ డొమైన్స్ లైక్ మాలిక్యులర్ బయాలజీ కానీ. సో ఇది చెప్పాలి అంటే ఒక సూపర్ సబ్జెక్టు. మాలిక్యులర్ బయాలజీ రీసెర్చ్ ఏరియా మాత్రం క్రేజీ ఉంటుంది చెప్పాలంటే. చాలామంది ఏంటంటే లైక్ ఎవరికన్నా ఐడియా లేకపోతే మాత్రం మీకు మాలిక్యులర్ బయాలజీ మీరు ప్రిపేర్ అయితే వన్స్ మీకు ద మోస్ట్ లవ్డ్ సబ్జెక్ట్ అయిపోద్ది మాలిక్యులర్ బయాలజీ, కానీ అంత బాగుంటుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, సో ఇలాంటి వాటిలో ఏంటి అంటే వీళ్ళు వర్క్ చేస్తారు. అండ్ ఏంటి అంటే మోస్ట్లీ ఈ ఏరియాస్ ఏంటి అంటే మంచి ర్యాపిడ్ గ్రోత్ ఉంది మన ఇండియాలో కానీ అబ్రాడ్లో చూసుకుంటే మంచి గ్రోత్ అయితే ఉంది ఎంఎస్సి బయోటెక్నాలజీ వాళ్ళకైతే. అండ్ మనకి అదర్ హ్యాండ్ అయినా ఎంఎస్సి మైక్రోబయాలజీ వాళ్ళు సిఎస్ఐ నెట్ క్లియర్ చేసే వీళ్ళు ఎలాంటి రీసెర్చ్ వర్క్స్ చేస్తారంటే వైరాలజీ కానీ, ఫుడ్ మైక్రోబయాలజీ, మెడికల్ మైక్రోబయాలజీ కానీ, అండ్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, ఫార్మాస్యూటికల్స్ ఇలాంటి వాటిల్లో ఏంటి అంటే ఇలాంటి వాటిలో రీసెర్చ్ వర్క్ అనేది చేస్తారు మీరు. అండ్ ఈ టాపిక్సే కాదు ఇంకా చాలా కూడా ఉంటాయి మనకి పిహెచ్డి ఏరియాస్ రీసెర్చ్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సలెంట్ రీసెర్చ్ ఫీల్డ్. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇండస్ట్రియల్ డిమాండ్కి, మన ఇండస్ట్రీస్కి తగిన ప్రాపర్ రీసెర్చ్ ఫీల్డ్స్ ఎంఎస్సి మైక్రోబయాలజీలో ఉంటుంది. మంచి ఎక్సలెంట్ రీసెర్చ్ ఏరియా అండ్ మంచి డిమాండ్ కూడా ఉంది బయట చెప్పాలంటే మీకు. అండ్ ఇంకా నెక్స్ట్ పోతే ఎవరికైతే సిఎస్ఐ అనేది మేము రాయం, సో మాకు జాబ్ ఇంపార్టెంట్, సో ఇంకా లాంగ్ టర్మ్ కెరియర్ అంటే కష్టం, ఇంకా సిక్స్ ఇయర్స్ ఆర్ 4 years పడుతుంది పిహెచ్డి వచ్చేదాకా, అప్పుడు దాకా అంత రిసోర్స్ లేదు మా దగ్గర. సో ఇలాంటివంటే మీకేంటి అంటే ఆపర్చునిటీస్ వితౌట్ సిఎస్ఐ నెట్ అయితే మాత్రం మనకేంటి అంటే 2 కోర్సెస్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే మంచిగా ఉన్నాయి. మీరు ఎంఎస్సి బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్ అయితే మీరు ఎలాంటి వాటిలో ప్లేస్మెంట్స్ వస్తాయి అంటే యూనివర్సిటీస్లో కానీ అవుట్ సైడ్ కానీ బయోటెక్ కంపెనీస్ ఉంటాయి, అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటిల్లో తీసుకుంటారు మిమ్మల్ని ఎక్కువ. అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, అంటే క్వాలిటీ కంట్రోల్ కానీ, క్వాలిటీ అష్యూరెన్సీ, సో ఇలాంటివి పోస్ట్లో తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ పోతే రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి చూసారా, ఇలాంటి వాటిలో బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ ఏంటి అంటే ప్లేస్ అవుతారు, వాటిలో వర్క్ చేస్తారు వీళ్ళు. అండ్ మైక్రోబయాలజీ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే వీళ్ళు ఏంటి అంటే ఫుడ్ ఇండస్ట్రీస్లో ప్లేస్ అవుతారు, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ, ఎన్విరాన్మెంటల్ సెక్టార్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటిలో టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కానీ, అండ్ మరియు ఫెర్మెంటేషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూసారా, సో బేవేజర్ కంపెనీస్ కానీ, సో ఇలాంటి వాటిలో ఏంటి అంటే వీళ్ళు ప్లేస్మెంట్ అండ్ జాబ్స్ ఉంటాయి వీళ్ళకి సిఎస్ఐ నెట్ లైఫ్ సైన్సెస్ లేకుండా ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫైనల్ కంక్లూజన్లో మనకి ఎంఎస్సి బయోటెక్నాలజీ ఈ 2 years స్పెషలైజేషన్ మనకి ఏమేమి ఏరియాస్లో మనకి ఎక్స్పోజ్ అవుతామంటే, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేస్తున్న వాళ్ళు జెనెటిక్స్ ఏరియా కానీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, సో ఇలాంటి ఏరియాస్లో ఏంటంటే మనకి ఒక బ్రాడ్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఓవరాల్ లైఫ్ సైన్సెస్లో ఉన్న కాన్సెప్ట్స్ కానీ అవన్నీ ఏంటంటే మనకి ఒక బ్రాడ్ ఎక్స్పోజర్, మనకి అన్ని ప్రతి ఒక్కటి ఫీల్డ్ కానీ అన్ని టచ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇలా. అండ్ అదర్ హ్యాండ్ అయిన ఎంఎస్సి మైక్రోబయాలజీ చూసుకుంటే ఇది మనకి ఏం ఆఫర్ చేస్తుంది అంటే డీపర్ నాలెడ్జ్ ఇన్ స్పెషలైజ్డ్ ఫీల్డ్, అంటే పర్టికులర్ ఈ ఫీల్డ్ మాత్రమే, లైక్లీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, వాటి గ్రోత్, వాటి ఫిజియాలజీ ఎలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ పోతే వైరస్ స్ట్రక్చర్ కానీ, వైరాలజీలో, అండ్ ఇమ్యునాలజీ, అండ్ మెడికల్ మైక్రోబయాలజీ కానీ, అండ్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, ఇలాంటి వాటిలో ఈ టాపిక్స్లో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏంటి అంటే మీకు ఒక డీపర్ నాలెడ్జ్ స్పెషలైజేషన్ అనేది ఉంటుంది మీకు, ఎస్పెషల్లీ పర్టికులర్ ఈ ఫీల్డ్స్లో.
ఇలా ఎంఎస్సి మైక్రోబయాలజీ ఉంటుంది అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆ ఒక్క ఏరియాస్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది మనకి. ఇంకా మరి అదర్ హ్యాండ్ చూసుకుంటే సిఎస్ఐ నెట్ ప్రిపరేషన్లో ఎంఎస్సి బయోటెక్నాలజీ వాళ్ళకి ఏంటి అంటే ఒక స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే హ్యూజ్ ఉంటుందా అంటే పెద్దగా ఉండదు, కొంతే. ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ ప్రిపరేషన్ కానీ స్ట్రాటజీస్ కానీ, సో మనకేంటి అంటే షెడ్యూల్స్ వేసుకుంటే మనకి బోత్ కోర్సెస్ అయినా ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎంఎస్సి మైక్రోబయాలజీ అంటే ఒక గుడ్ పర్సంటేజ్ ఏంటి అంటే మనం గెయిన్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఎంఎస్సి బయోటెక్నాలజీ బెటరా లేకపోతే ఎంఎస్సి మైక్రోబయాలజీ బెటరా అంటే మాత్రం నేనేంటి అంటే మనకి సింగిల్ ఆన్సర్ ఇది బాగుంటుందని నేను చెప్పలేను మీకు. ఎలా అంటే ఇప్పుడు ఏది బెస్ట్ కోర్స్ అని మీకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏం చదవాలనుకుంటున్నారు, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ లాంగ్ టర్మ్ కెరియర్ గోల్స్ ఏంటి అనే దాని మీద డిపెండ్. మీ ఏమేంటి అంటే సిఎస్ఐ నెట్ లైఫ్ సైన్సెస్ అనుకుంటే అలాంటప్పుడు మీరు ఏంటి అంటే దెన్ గో బయోటెక్నాలజీ అంట నేను. సో అలా. అండ్ మీకు పర్టికులర్గా నాకు ఇమ్యునాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఇంట్రెస్ట్, పర్టికులర్ వైరాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, మెడికల్ మైక్రోబయాలజీ, పారాసైటాలజీ, సో ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే మీకు డీపర్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజేషన్ కావాలి. అలాంటప్పుడు మీరు ఏంటి అంటే ఎంఎస్సి మైక్రోబయాలజీ చూస్ చేసుకోవడం ది బెస్ట్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఎలా చెప్పాను, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ ఇంట్రెస్ట్, మీ స్ట్రెంత్ ఏంటి, మీ లాంగ్ టర్మ్ కెరియర్ గోల్ ఏంటి, దాన్ని బట్టి ఈ 2 కోర్సెస్ నేను మీకు చెప్పాను. ఓకేనా, సో అలా మీరు ఏంటి అంటే థింక్ చేసి అనలైజ్ చేసి ఇది బెస్టా ఇది బెటరా అని చూసుకోవాలి. ఇక్కడ ఫైనల్గా నేను ఏం చెప్పాను మీకు, మీ మీ ఇంట్రెస్ట్, స్ట్రెంత్ అండ్ మీ లాంగ్ టర్మ్ కెరియర్ గోల్స్ మీద డిపెండ్ చేసుకుని ఈ కోర్సు బెస్టా, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ బెటర్ అని నేను మీకు చెప్పాను. సో ఈ వీడియో మీకు కన్ఫ్యూజన్ పోగొట్టింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఏపీపీ సెట్ అప్డేట్స్ అని మీకు వస్తుంటాయి. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు అప్ టు డేట్ షెడ్యూల్స్ కానీ మీకు కౌన్సిలింగ్ డేట్స్ అలాంటివన్నీ మీకు పోస్ట్ చేస్తుంటాను. దాన్ని మీరు ఈ వీడియో మీకు నచ్చితే హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అందరికీ